من يهدي الله فلا مضل له ومن يضلله فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار وقد قال الله تبارك وتعالى في قرآن المجيد والفرقان الحميد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ترى للناس حسابهم وهم في غفلة معرضون ما يأتيهم من ذكر من ربهم محدث إلا استمعوه وهم يلعبون لاهية قلوبهم وأسروا النجوى الذين ظلموا هل هذا إلا بشر مثلكم أفتأتون السحر وأنتم تبصرون قال ربي يعلم القول في السماء والأرض وهو السميع العليم بل قالوا أضغاث أحلام بل افتراه بل هو شاعر فليأتنا بآية كما أرسل الأولون ما آمنت قبلهم من قرية أهلكناها أفهم يؤمنون وما أرسلنا قبلك إلا رجالا نوحي إليهم فاسألوا أهل الذكر إن كنتم لا تعلمون وما جعلناهم جسدا لا يأكلون الطعام وما كانوا خالدين ثم صدقناهم الوعد فأنجيناهم ومن نشاء وأهلكنا المسرفين لقد أنزلنا إليكم كتابا فيه ذكركم أفلا تعقلون وكم خسفنا من قرية كانت ظالمة وأنشأنا بعدها قوما آخرين فلما أحسوا بأسنا إذا هم منها يركضون لا تركضوا وارجعوا إلى ما أترفتم فيه ومساكنكم لعلكم تسألون قالوا يا ويلنا إنا كنا ظالمين فما زالت تلك دعواهم حتى جعلناهم حصيدا خامدين وما خلقنا السماء والأرض وما بينهما لاعبين لو أردنا أن نتخذ لهوا لاتخذناه من لدنا إن كنا فاعلين بل نقذف بالحق على الباطل فيدمغه فإذا هو زاهق ولكم الويل مما تصفون وله من في السماوات والأرض ومن عنده لا يستكبرون عن عبادته ولا يستحسرون يسبحون الليل والنهار لا يفترون
ఇప్పుడు వినిన ఈ ఆయతులు ఖురాన్ గ్రంథంలోని సూరతుల్ అంబియా 21వ సూరాలో ఒక 20 ఆయతులు పారాయణం విన్నారు. ప్రవక్తలను తిరస్కరించే ప్రజలు ఏ రకంగా వ్యవహరిస్తారు, ఎలా ప్రవక్తలను తిరస్కరిస్తూ ఉంటారు, ప్రవక్తలు తీసుకొచ్చినటువంటి సందేశాన్ని ఎలా తిరస్కరిస్తారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా భూమి ఆకాశాల్లో ఉన్నటువంటి జ్ఞానమంతా తెలిసినటువంటి అల్లాహ్ తన ప్రవక్తకు ఓదార్స్తూ తెలియపరిచాడు. మా యాతీహిం మిన్ జిక్రిన్ మిన్ రబ్బిహిం ముహదసిన్ ఇల్లా ఇస్తమఊహు వ హుం యల్అబూన్. ముఖ్యంగా ఎప్పుడైతే ప్రజలలో అల్లాహ్ యొక్క సందేశం ఇవ్వటం ప్రారంభిస్తారో ప్రవక్తల తర్వాత ప్రవక్తల అనుచరులు, ఆ మాటలు వారికి కొత్తగా అనిపిస్తాయి. ఎప్పుడైతే ఈ మాటలు తాత ముత్తాతలు ఎవరూ చెప్పలేదు, గతములో ఎప్పుడు మనం వినలేదు, ఈయన ఇలాంటి మాటలు చెప్తున్నాడేంటి అనే భావన వారిలో వస్తుంది. అందుకే అల్లాహ్ ఈ ఆయత్లో అంటున్నారు, మా యాతీహిం మిన్ జిక్రిన్ మిన్ రబ్బిహిం ముహదసిన్ ఇల్లా ఇస్తమఊహు వ హుం యల్అబూన్. వారు వింటారు కానీ పరధ్యానంలో వింటారు. ఎప్పుడు పరధ్యానంలో వింటారు? ఎప్పుడైతే ఈ మాటలు వారి ఆచరణకు విరుద్ధంగా కనిపిస్తూ ఉన్నాయో, అంటే వారు సృష్టిని పూజిస్తున్నారు, సృష్టి వెనుక పరిగెడుతున్నారు, ప్రపంచం వెనుక పరిగెడుతున్నారు. చనిపోవటము, దాని తర్వాత జీవితము, పరలోకము, ఇటువంటివేవి కూడా అసలు వారు ఎప్పుడు వినలేదు, కనలేదు. మరి ఇవన్నీ విషయాలు ఇప్పుడు ఈయన వినిపిస్తున్నాడు కాబట్టి పరధ్యానంలో ఏదో వాక్కుంటున్నాడులే, వాడు వాక్కుంటున్నాడు మనకెందుకని చెప్పి పరధ్యానంలో వారు వింటారు. ప్రవక్త జాగ్రత్త, మీరు మాత్రము వారి పరధ్యానాన్ని పట్టించుకొని మీకిచ్చిన పనిని మీరు మానేయకండి, అందులో మీరు బలహీనపడకండి సుమా అని అల్లాహ్ అంటున్నారు. లాహియతన్ ఖులూబుహుం, ఎందుకంటే వారి హృదయాలు ప్రపంచ ఆటలో ఇరుక్కొని ఉన్నాయి, ప్రాపంచిక ఆటలో ఇరికి ఉన్నాయి. ఎందుకు? వారు ఎప్పుడు వారి దృష్టి ప్రపంచంలో ఎవరు ఒకరిని మరొకరు మించుతున్నాడు, ఎవరు ఒకరిపై మరొకరు అధిగమిస్తున్నాడు, ఇదే చూస్తూ ఉంటారు ఉదయం సాయంత్రము. కాబట్టి వారి హృదయాలు అందులోనే ఇరుక్కొని ఉన్నాయి. మీ మాటలో వాళ్ళకేమీ ఎక్కువ. ఫస్ట్ థింగ్, వారు పరధ్యానంతో అందుకే వింటారు, దాన్ని పట్టించుకోరు. ఎందుకు? 24 hours 24 గంటలు వారి యొక్క కళ్ళు దేన్ని చూస్తాయి? ప్రపంచంలో ఎవడు ఒకరికి మరొకడు మించుకుపోతున్నాడు, ఫలానా వాళ్ళు చాలా ఫార్వర్డ్లో ఉన్నారు, చాలా అప్డేట్ అయి ఉన్నారు, చాలా మంది వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఇదే వాళ్ళు ఎప్పుడు చూస్తూ ఉంటారు, కళ్ళతో వింటూ ఉంటారు కూడా ఇదే. కాబట్టి మీ మాటలన్నీ ఏంటి? ఇక్కడ గురించి ఏమీ సంబంధం లేదు, పరలోకం గురించి, మరణము తర్వాత జీవితం గురించి. అందుకే నీ మాటలను ఒక వక్త వారు పరధ్యానంతో వింటారు. అలాగని నీవు బలహీన పడకు సుమా. లాహియతన్ ఖులూబుహుం వఅసర్రు నజ్వ అల్లదీన జలము హల్ హాదా ఇల్లా బషరున్ మిస్లుకుం. ఇవన్నీ కూడా మానవులు రాసుకున్నవి. వఅసర్రు నజ్వ అల్లదీన జలము, ఇది మళ్ళీ బహిరంగంగా చెప్పరు, చెవులు కొరుక్కుంటూ ఉంటారు. ఇవన్నీ ఏమన్నా మామూలే, వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు, మనం చేసుకుంటూ ఉంటారు. ఇలా వ్యవహరిస్తారు ప్రవక్త, చెవులు కొరుక్కుంటూ ఉంటారు వారు. ఆ తర్వాత ఏమంటారు?
ఈ గ్రంథం తెచ్చిన వాడెవరు? ఒక మానవుడు. రాసిన వారెవరు? మానవుడు. ఇవి మానవుల మాటలయ్యా. మామూలు ఏదో రాసుకున్నారు, వారికి టైం పాస్కి చెప్పుకుంటున్నారు. ఈ రకముగా వారి మనస్సు వారికి చెప్తూ ఉంటుంది. ప్రజలు కూడా అదే చెప్తూ ఉంటారు, వారు వింటారు కూడా అదే. కాబట్టి బుర్రకు ఎక్కదు తొందరగా, చాలా టైం తీసుకుంటుంది. ఇవన్నిటినీ తగ్గొట్టి త్యజించి ఇవన్నిటి నుంచి వేరై వినాలి అంటే వారికి కావలసింది ఏకాగ్రత, చిత్తశుద్ధి. ఏకాగ్రత, చిత్తశుద్ధి. అప్పుడే వారికి అది ఎక్కుతుంది. وأسر النجوى الذين ظلموا على هذا إلا بشر مثلكم أفتأتون السحر وأنتم تبصرون. ఏవయ్యా అన్నీ తెలుసుండి మోసపోతున్నావు? నమాజులు అంటావు, రోజాలు అంటావు, జకాతులు అంటావు. ప్రపంచంలో మానవులు చూస్తే ఒకటిపై ఒకరు పోటీ పడి రేసులో ముందుకు వెళ్ళిపోతున్నారు. మీరు చూస్తే ఇంకా మసీదులు పట్టుకొని, నమాజులు పట్టుకొని, ఇంకా మీరు అల్లా అని, ఆ పరలోకం అని ఇంకా ఇలాగే ఉంటారా? మీరు డెవలప్ అవరా? మీకేమైనా మీ మెదడుపై మంత్రజాలం వచ్చేసింది. మిమ్మల్ని వారు తమ మంత్రజాలంలో ఇరికించారు. ఫతాతూన సహర్ సహర్ వాంతుం తుబ్సిరూన్. ఇప్పుడు అల్లా సమాధానం ఇస్తున్నారు వాళ్ళకి. قال رب يعلم القول في السماء والأرض وهو السميع العليم. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీ ప్రభువుకి బాగా తెలుసు, భూమి ఆకాశాల్లో ఉన్నటువంటి జ్ఞానం అంతా ఆయనకుంది. మానవ జాతిలో 1000 మందిలో 999 మంది నరకానికి వెళ్తారనే విషయం మర్చిపోవద్దు. ఆదం అలైహిస్సలాం అది చూసే ఏడ్చుకుంటున్నాను. నా బిడ్డలలో, నా సంతానములో 999 మంది నరకానిక, ఒక్కరి జన్నతిగా. ఆ ఒక్కరి ఏకాగ్రతతో అల్లాహ్ యొక్క మాటల వైపు తమ ధ్యానాన్ని మరలుస్తారు. వహువ సమీఉల్ అలీం. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆయన అన్ని వింటున్నాడు, ఆయనకన్నీ తెలుసు. బల్ ఖాలు అద్గాసు అహ్లామి. మరియు వారు అంటున్నారు, ఈ ఖురాన్ గ్రంథం ఒక పీడకలల పుట్ట. బల్ ఖాలు అద్గాస్ అహ్లామ్. అహ్లామ్ అంటే కలలు, అద్గాస్ అంటే తల తోక లేని మాటలు. బల్ ఖాలు అద్గాసు అహ్లామి. చూసారా, ప్రజల దృష్టిని మరలించడానికి, టాపిక్ డైవర్ట్ చేయడానికి, పరలోకం నుండి డైవర్ట్ చేయడానికి రకరకాల మాటలు వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. దీని సాయంత్రం అదే వింటాం, అదే చూస్తాం, మన బుర్రకు కూడా అదే ఎక్కుతుంది. అల్లాహ్ మాటలు ఎంతో. బలిఫ్తరా బల్ ఖాలు అద్గాసు అహ్లామి బలిఫ్తరాహు బల్ హువ షాయిరున్. ఇది ఆయన కల్పించుకున్నాడయ్యా. ఆయన ఒక కవి, కవిత్వాల రూపంలో రాశాడు. ఎన్ని మాటలు అంటున్నారు చూసారా? డైవర్ట్ చేయడానికి టాపిక్, మన మైండ్ డైవర్ట్ చేయడానికి, పరలోకం నుండి ప్రపంచం వైపు డైవర్ట్ చేయాలి. అంతే, ఆ వ్యక్తి ఇంకా జహన్నంలో వెళ్ళిపోతాడు, నరకంలో వెళ్ళిపోతాడు. అద్గాసు అహ్లామ్ బలిఫ్తరా. చాలామంది ఖురాను చదివేటప్పుడు అలాగే అనిపిస్తుంది, ఏంటో ఇది అర్థం అవట్లేదు సరిగా, ఇదేంటోలే, ఇక్కడ కొన్ని అక్కడ కొన్ని అక్కడ కొన్ని ఏవేవో చెప్తున్నారు, మాకు అర్థం అవట్లేదు. కాబట్టి ఈ రకమైనటువంటి భావన మనలో ఎందుకు వస్తుందంటే, మనము రోజు కూడా చూస్తున్నది అదే, వింటున్నది కూడా అదే. మనం ఏదైతే చూస్తూ ఉంటామో, ఏదైతే వింటూ ఉంటామో, మనకు అవే కళలు కూడా వస్తుంటాయి.
అవే ఆలోచనలు వస్తూ ఉంటాయి. బల్ హువ షాయిరున్ ఫల్యఅతున బిఆయతిన్ కమా ఉర్సిలల్ అవవలూన్. ఒకవేళ ఈయన చెప్పిన మాటలు నిజమైతే గత ప్రవక్తలు తీసుకొచ్చినటువంటి అద్భుతాలు తీసుకొచ్చి ఈయన కూడా చూపించాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమైనా అద్భుతాలు చూపించారా? అద్భుతాలు చూపించాలి అని ఆ కాలంలో అన్నారు. ఈ కాలంలో కూడా అల్లాహ్ను నమ్ముకున్నావా? నీకు ఒక అద్భుతం జరగాలి. జరిగిందా? జరగలేదు. నీ వ్యాధి నయమైపోవాలి, నీకు స్వస్థత అవ్వాలి, నీకు పిల్లలు అవ్వాలి, నీకు ఉద్యోగం దొరకాలి. సార్, ఈ రకమైన భావన ప్రపంచంలో ఉంది. అదే మనం చూస్తున్నాం, రోజు అదే వింటున్నాం, అదే మన మైండ్లో ఉంది. నేను అల్లాహ్ను నమ్ముకున్నాను, నమాజ్ చేస్తున్నాను, రోజా పెడుతున్నాను, జకాత్ ఇస్తున్నాను, అయితే నాకేం మంచిదైంది? నాకేం లాభం అయింది? అవ్వలేదు. కాబట్టి ఇవన్నీ వేస్ట్, అనవసరంగా ఇందులో వెళ్తున్నాం. బల్ హువ షాయిరున్ ఫల్యఅతిన బిఆయతిన్ కమా ఉర్సిలల్ అవవలూన్ మా ఆమనత్ ఖబ్లహుమ్ మిన్ ఖర్యతిన్ అహ్లక్నాహా అఫహుమ్ యుమినూన్. గతములో ఇలాగే వ్యవహరించే వారి గతి ఏమైంది? అదే గతి వీళ్ళకు కూడా అవుతుంది అని అల్లాహ్ ఒక్క మాటలో చెప్పేసాడు, తేల్చేశాడు. గతములో అంటే మనకంటే ముందు ఎంతోమంది ఎన్నో విధాలుగా ఈ లోకం నుంచి వెళ్ళిపోయారు. మేము వెళ్ళమా? మేము కూడా వెళ్తాము. అహ్లక్నా అఫహుమ్ యుమినూన్. గత జాతులు నశించిపోయాయి, విశ్వసించలేదు. ఏమైనా సాధించారా గత జాతులు? వారు విశ్వసించలేదు వల్ల ఏమైనా సాధించారా? ఈ లోకంలో వెళ్ళిపోలేదా? అల్లాహ్ యొక్క శిక్షణలో కొట్టుకుపోలేదా అని సమాధానం ఇస్తూ, వీళ్ళైతే ఏం గొప్ప, వీళ్ళు కూడా విశ్వసించారు. ఓ ప్రవక్త, ఎందుకు నువ్వు సన్నగిల్లిపోతున్నావు? فلعلك باكع نفسك على آثار من لم يؤمن بهذا الحديث أسفا. ప్రజలు ఈ విషయాన్ని నమ్మట్లేదని నిన్ను నీవు కోల్పోతావా? నిన్ను నువ్వు చంపుకుంటావా? పెద్ద టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. గత జాతి ప్రజలకు ఏమైందో వీళ్ళకు కూడా అదే అవుతుంది. అఫహుమ్ యుమినూన్ వమా అర్సల్నా ఖబ్లక ఇల్లా రిజాలన్ నూహీ ఇలైహిమ్ ఫస్అలు అహ్ల జిక్రి ఇన్ కుంతుమ్ లా తఅలమూన్. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మేము ఎప్పుడు ప్రవక్తని పంపినా మానవ జాతిలోనే పంపాము, పురుషులలోనే పంపాము. వారి దగ్గరికి మేము సందేశం వహీ పంపాము. దైవ గ్రంథాలు అని భూమిపై ఉన్నాయి, అవి ఎక్కడికో ఎన్నొచ్చాయి? దైవదూతలు తీసుకొచ్చారా? లేకపోతే వేరే జాతి ఎవరైనా వచ్చి తీసుకొచ్చారా? మానవుల మీదే అది వహీ ద్వారా, దైవ వాణి ద్వారా దిగింది. ఇది కూడా అంతే. ఖురాన్ కూడా ఇదేమో అద్భుతంగా ఆకాశంతో దిగలేదు, ఇది కూడా వహీయే. ఇది కూడా ప్రవక్త ద్వారా వచ్చింది. తౌరాత్ మూసా అలైహిస్సలాం ద్వారా వచ్చింది, ఇంజీల్ ఈసా అలైహిస్సలాం ద్వారా వచ్చింది, జబూర్ దావూద్ అలైహిస్సలాం ద్వారా వచ్చింది, అలాగే ఖురాన్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా వచ్చింది. ఇంకా భూమిపై ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, ఆయా ప్రవక్తల ద్వారా ఈ లోకంలో వచ్చింది. ఖురాన్ కూడా ప్రవక్త ద్వారా వచ్చింది. అంత మాత్రాన దీన్ని మీరు తిరస్కరిస్తారా? ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అంత మాత్రాన్ని మీరు మీ కార్యంలో బలహీనపడతారా? అవసరం లేదు, మీ పని మీరు చేస్తూ ఉండండి. మా ఆమనత్ ఖబ్లహుమ్ మిన్ ఖర్యతిన్ అహ్లక్నాహా ఫహుమ్ యుమినూన్ వమా అర్సల్నా ఖబ్లక ఇల్లా రిజాలన్ నూహీ ఇలైహిమ్ ఫస్అలు అహ్ల జిక్రి ఇన్ కుంతుమ్ లా తఅలమూన్. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఒకవేళ ఎవరైనా ఈ విషయంలో సందేహానికి ఉంటే గత గ్రంథాల వారిని అడగండి. గత గ్రంథాల వారు అంటే తౌరాత్, ఇంజీల్, జబూర్, ఆ గ్రంథాల ప్రజలని అడగండి. అహ్ల జిక్ర్,
ఏమని? ప్రవక్తలు వచ్చింది మానవులా కాదా? మానవులే. ప్రవక్తలు వచ్చింది పురుషులా కాదా? పురుషులే. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మానవుడు ఒకటి, రెండవది ఆయన పురుషుడు. అల్లాహ్ అందుకే ఏమంటున్నారు? కుల్ ఇన్నమా అన బషరు మిస్లుకుం, చెప్పండి ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను కూడా మీలాంటి మానవుడిని. కానీ ముస్లింలలో ఒక పెద్ద సమూహము దీని మీద రచ్చ. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మానవుడా? లేకపోతే ఎందుకు తినేవారు? యాకులూన తామ్ వయంషి ఫిల్ అస్వాక్, భోజనం చేసేవారు, వ్యాపారం చేసేవారు, సంసార జీవితం గడిపారు. ఆయన మానవుడు కాదా? ఆయన మానవుడు. మానవులలోని అల్లాహ్ ప్రవక్తను నిన్నుకున్నాడు. ఊహిలై, వారి వద్దకు దైవవాణి వచ్చింది మానవులలో. వమా జఅల్నాహుం జసదన్ లా యఅకులూన త్వఅమ వమా కాను ఖాలిదీన్, ఏ మానవుడికి కూడా నేను భోజనం చెయ్యని దేహం ఇవ్వలేదు. ఏమంటారు అల్లా? అన్నపానీయాలు తినని దేహము ఏ మానవుడికి నేను ఇవ్వలేదు. తినకుండా ఉండే దేహము ఉందా ఎవరికైనా? ఫలానా వారు ఏమి తినరండి, తాగరండి, అన్నపానీయాలు అవసరం లేదండి, గాలి పీల్చుకోరండి అనే దేహం ఉందా మానవునిలో? లేదు. కాబట్టి ఆయన తినేవారు, త్రాగేవారు. ఆయనకి వేరే దేహం ఏమైనా ఇచ్చామా? తినే దేహము, త్రాగే దేహము, శ్వాస పీల్చుకునే దేహం ఇచ్చాం, విశ్రాంతి తీసుకునే నిద్రపోయే దేహం ఇచ్చాం. అదే దేహము, అదే బాడీ ఆయనకు కూడా ఇచ్చాం. వమా జఅల్నాహుం జసదన్ లా యఅకులూన త్వఅమ వమా కాను ఖాలిదీన్, శాశ్వతంగా ఉండే దేహము కూడా ఏ మానవునికి నేను ఇవ్వలేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోయారా లేదా? ఆయనకి మరణం అయ్యిందా లేదా? అయ్యింది. ఈ విషయంలో డౌట్ కొంతమందికి. ఆయన చావలేదు, చనిపోయారంటారా ఆయనకి? మరి అల్లాహ్ ఏమంటున్నాడు? శాశ్వతంగా ఉండే దేహం ఎవరికైనా మేము ఇచ్చామా? ఇవ్వలేదు అని అల్లాహ్ అంటున్నాడు. ఇదే సూరాలో సూరా అంబియా, వమా కాను ఖాలిదీన్, శాశ్వతంగా ఉండే దేహం ఏ మానవునికి కూడా మేము ఇవ్వలేదు అని అల్లాహ్ అంటున్నాడు. కాబట్టి ఆయన కూడా మానవుడే. సుమ్మ సదక్నాహుముల్ వాద్, ఈ విషయం పట్ల ఎందుకు అల్లాహ్ చెప్తున్నాడంటే, ఈ భూమిపై పుట్టే ఏ మానవుడైనా చనిపోవలసిందే, ఏ మానవుడైనా తినవలసిందే, ఏ మానవుడైనా త్రాగవలసిందే, ఏ మానవుడైనా నిద్రపోవలసిందే. మానవులలో ఉన్నటువంటి బలహీనతలన్నీ కూడా ప్రవక్తల్లో కూడా ఉంటాయి అని అల్లాహ్ అంటున్నాడు. కాకపోతే అల్లాహ్ వారిని ఎన్నుకుంటాడు, వారికి గైడ్ చేస్తూ ఉంటారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అంతకు మించి మరొకటి లేదు. అంతేగాని వారు దేవుడు కాదు, దేవుని కుమారుడు కాదు, దేవుని లాంటి వాడు కాదు, దేవుని అవతారం కాదు. ఆయన కూడా మానవుడే. ప్రవక్తలు కూడా ఈ లోకంలో వచ్చిన మానవుడే. సుమ్మ సదక్నాహుల్ వఅద్ ఫఅన్జైనాహు వమన్ నషాఉ వఅహ్లక్నల్ ముస్రిఫీన్. అల్లాహ్ యొక్క వాగ్దానము గత జాతులపై ఎప్పుడైతే పూర్తయిందో వారిని నాశనం చేశాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. శిక్షలు తీసుకొచ్చాడు. ప్రపంచం 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 అనుకున్నారు కదా, ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళారు. దైవ ఉగ్రత ద్వారా, ప్రకృతిలో వచ్చినటువంటి ఉగ్రత శిక్షల ద్వారా, ప్రకృతిలో వచ్చినటువంటి శిక్షలతో మానవుడు పోరాడగలడా? పోరాడలేడు. అల్లాహ్ తీసుకొచ్చినటువంటి శిక్షలను ఎవరు కూడా ఎదిరించలేరు. కరోనా ద్వారా అల్లాహ్ నిరూపించాడు. పెద్ద పెద్ద దేశాలు సహితము మోకాళ్ళపై పెడితే, లాక్డౌన్
ఎంతో గర్వంగా తమ యొక్క బలాన్ని ప్రదర్శించే దేశాలు కూడా తల్లు వాల్చుకున్నాయి అల్లాహ్ ముందు. ఒక పెద్ద శిక్ష కనిపించేది కూడా కాదు, కనిపించని ఒక సూక్ష్మమైనటువంటి దానితో అల్లాహ్ అందరి నోళ్ళు కట్టేశాడు. మా దగ్గర లేదు ఆ టెక్నాలజీ, మేమేం చేయలేము. అయ్యో బాబు ఇక్కడ కూడా వచ్చేసింది పరిగెట్టలేదు. అందరూ కూడా పెద్ద పెద్ద దేశాలు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అదే అంటున్నారు, సుమ్మ సదక్నాహుల్ వఅద్, నా వాగ్దానం ఎప్పుడైతే పూర్తవుతుందో అక్కడ నా శిక్ష వచ్చి పడుతుంది, వారు నాశనం అవుతున్నారు. ఫఅన్జైనా మన్ నషా వఅహ్లక్నల్ ముస్రిఫీన్, నేను తలచుకున్న వారిని కాపాడుతున్నాను, అధిగమించే వారిని తుడిచిపెట్టేస్తున్నాను అని అల్లాహ్ అంటున్నాడు. లఖద్ అన్జల్నా ఇలైకుం కితాబన్ ఫీ జిక్రికుం అఫలా తాకిలూన్, ఈ గ్రంథములో ఎవరి గురించో చెప్తున్నాడా, మీ గురించే అని అల్లాహ్ అంటున్నాడు. ఎవరికైతే వినిపిస్తున్నాడో వారి గురించి, ఎవరైతే వింటున్నారో వారి గురించి. లఖద్ అన్జల్నా ఇలైకుం కితాబన్ ఫీ జిక్రికుం అఫలా తాకిలూన్, ఇంకా మీరు బుద్ధిగా ఆలోచించరా, కాస్త బుద్ధిని వినియోగించండి, మీ మేధస్సును వినియోగించండి. ఏ మోసంలో పడిపోతున్నారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు. లఖద్ అన్జల్నా ఇలైకుం ఫీ జిక్రికుం, ఇందులో మీ గురించే ఉంది. టాపిక్ ఏంటి? ఖురాన్ది. మానవుడు టాపిక్ ఖురాన్. పశువులు టాపిక్ కాదు, ప్రపంచము టాపిక్ కాదు, టెక్నాలజీ టాపిక్ కాదు, మానవుడు టాపిక్ ఖురాన్లో. అదే అంశము ఎక్కడ చూసినా దాని గురించి చెప్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. లఖద్ అన్జల్నా ఇలైకుం కితాబన్ ఫీ జిక్రికుం అఫలా తాకిలూన్, నా గురించి పంపినటువంటి నా పుస్తకం నేను చదవట్లేదంటే నష్టపోతున్నాను నేనే, ఇంకెవరో కాదు. నీ గురించి నేను పంపానంటున్నా. ఇందులో ప్రతి ఒక్కరిని, ప్రతి మానవుని ఎలా చెప్తున్నాడు, నీ గురించే ఇందులో అంశం పెట్టాను టాపిక్. నీకేమైనా సమస్య ఉందా, వెంటనే ఇందులో చూసుకో, నీ సమస్యకు పరిష్కారం ఉంది. నీ ప్రతి సమస్యకు పరిష్కారం ఇందులో ఉంది. దాన్ని విడిచిపెట్టి ఎక్కడెక్కడో నువ్వు చూసుకుంటున్నావు, నీ సమస్య పరిష్కారం తేలదు, చివరికి నువ్వు నష్టపోతున్నావు. లఖద్ అన్జల్నా ఇలైకుం కితాబన్ ఫీ జిక్రికుం, నీ గురించి ఇందులో ఉంది. ఒకసారి అర్థం కాలేదా, మరొకసారి చదువు. మరొకసారి అర్థం కాలేదా, ఇంకోసారి చదువు. ఏమంటే 10th ఫెయిల్ అయిపోతాడు, మళ్ళీ కట్టట్లేదు, కడుతున్నాడు, మళ్ళీ కట్టట్లేదా, కడుతున్నాడు, పాస్ అవుతున్నాడు. మరి ఖురాన్ దగ్గర ఎందుకు అలా ప్రవర్తిస్తున్నా? అర్థం లేదా, మళ్ళా చదువు. అర్థం లేదా, మళ్ళా చదువు. నీకు అర్థం లేదా, నేర్చుకో. అర్థం లేదా, తెలుసుకో, లేకపోతే నష్టపోతావు సుమా అని అల్లాహ్ హెచ్చరిస్తున్నాడు తన గ్రంథంలో. అఫలా తాకిలూన్ వకం ఖసమ్నా మిన్ ఖరియతిన్ కానత్ జాలిమతన్ వఅన్షఅనా బఅదా ఖౌమన్ ఆఖరీన్, ఎన్నో జాతులను మేము తుత్తునీలుగా చేశాము, ముక్కలు ముక్కలుగా చేశామని అల్లాహ్ అంటున్నాడు. బూడిదైపోయారు వారు ఎన్నో జాతులను. ఒకం ఖసమ్నా, ఖసమ్నా అంటే ముక్కలు, గడ్డి ఎలాగైతే ముక్కలు చేస్తారో అలా ముక్కలు. ఎన్నో గ్రామాలను, పట్టణాలను మేము ముక్కలు ముక్కలు చేసామంటారు. ఒకం ఖసమ్నా మిన్ ఖరియతిన్ కానత్ జాలిమతన్, వారు జాలిం అంటే తమపై అన్యాయం చేసుకున్నారు, వారు తమకు తామే అన్యాయం చేసుకున్నారు. నాకు నేను అన్యాయం చేసుకోవటం అంటే ఏంటి? అల్లాహ్ నాకు ఇచ్చినటువంటి ఆదేశాలకి విరుద్ధంగా నేను వెళ్ళటమే నాకు నేను అన్యాయం చేసుకోవటం. కాబట్టి అల్లాహ్ నాకు ఏ ఆదేశాలు ఇచ్చాడు దాన్ని నేను చూసుకొని జీవితాన్ని గడిపితే నేను సక్సెస్ అయిపోతాను. మనం ఇక్కడ సక్సెస్ అవడానికి ఎవరు రాలేదు, ఇక్కడ గురించి సక్సెస్ అవడానికి రాలేదు.
కానీ మన యొక్క దృష్టి ఎప్పుడూ ఇక్కడ సక్సెస్ అవ్వడం గురించి చూస్తుంది, మన చెవులు ఎప్పుడూ ఇక్కడ సక్సెస్ అవ్వడం గురించి వింటున్నాయి. కాబట్టి మన బ్రెయిన్లో అదే ఉంటుంది, నేను ఇక్కడ సక్సెస్ అవ్వాలి 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 అని చెప్పి జీవితం గడుపుతూ 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 లాస్ట్కి అదే దప్పికతో అదే ఆకలితో చనిపోతున్నాడు. ఇక్కడ సక్సెస్ అయ్యేవాడు ఎవరైనా ఉన్నాడు? ఎవరైనా ఇక్కడ సక్సెస్ అయ్యారా, అవ్వగలరా? ఇంపాసిబుల్. ఇక్కడ ఎవరు సక్సెస్ కాదు. ఎంత పెద్ద వ్యక్తినైనా అడగండి, ఏమయ్యా అయిపోయిందా, సంతృప్త? లేదు లేదు, ఇంకా ఉంది, ఇంకోటి ఏదో. అదే నువ్వు 2 సార్లు అయ్యావు కదా, నేను 3వసారి కూడా అవ్వాలి, చాలా 4వసారి కూడా అవ్వాలి. అరే అది ఇక్కడ ఎవరైనా సక్సెస్ అయ్యారా? అవ్వలేదు. కాబట్టి అసలైనటువంటి సక్సెస్ వైపు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పిలుస్తున్నా. నువ్వు ఎక్కడ, నీ గోల్ ఏంటి, నువ్వు ఎక్కడికి చేరాలి? జన్నత్, స్వర్గము, నరకం నుండి తప్పించుకోవటం. وكم خسرنا من قرية كانت ظالمة وأنشأنا بعدها قوما آخرين. ఒక జాతిని తుడిచిన తర్వాత భూమి నేను ఖాళీగా ఉంచలేదు, మరో జాతిని తీసుకొచ్చాను. మరో జాతి వచ్చింది, ఆ అడ్రస్లు, ఆ ఫేసులు అన్నీ, ఆ పేర్లు గీర్లు అన్నీ కూడా క్లీన్ అయిపోయి మళ్ళీ కొత్త పేర్లు, కొత్త అడ్రస్లు, కొత్త వాళ్ళు వచ్చారు. وأنشأنا بعد قوما آخرين فلما أحسوا بأسنا إذا هم منها يركضون. ప్రతి వారి పద్ధతి ఏంటి అంటే దైవ శిక్ష వచ్చినంత వరకు కూడా ఆదమరిచి ఉంటాడు, ప్రపంచంలోనే పడి ఉంటాడు. ఎందుకంటే రోజు అదే చూస్తూ ఉంటాడు, అదే వింటూ ఉంటాడు. వాడి మైండ్లో అదే ఉంటుంది, అదే ఉంటుంది. పరలోకం ఉంటుంది, ఎప్పుడు అదే వింటూ ఉంటే, అదే చూస్తూ ఉంటే ఏముంటుంది? కళల్లో కూడా అదే వస్తుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి కాసి మీరు దీర్ఘ దృష్టితో చూడకండి అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. లా యగుర్రన్నక తకల్లుబల్ లదీన కఫరు ఫిల్ బిలాద్. పట్టణాల్లో విర్రవీగుతూ తిరుగుతున్నటువంటి, ప్రపంచం వెనుక పరుగులు తీస్తున్నటువంటి, విలాసమైన జీవితాలు గడుపుతున్న వారు కాసి నీవు దీర్ఘ దృష్టితో చూడవద్దు సుమా. నీకు కూడా అవే కళలు వస్తుంటాయి, తలంపులు అవే వస్తూ ఉంటాయి, అవే ఆలోచనలు వస్తూ ఉంటాయి. మస్జిద్కు వెళ్ళబుద్ధి అయ్యదు, అల్లాహ్ మాటలు వినబుద్ధి అయ్యదు. వారి కాసి దీర్ఘ దృష్టితో చూస్తే, అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర నజరాన్ నుండి కొంతమంది రాయబారులు వచ్చారు. పట్టు వస్త్రాలు, బంగారము వజ్రాలతో అలంకరించినటువంటి వస్త్రాలు ధరించి వచ్చారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాసి చూసి తల తిప్పుకున్నారు. వారితో మాట్లాడలేదు, వారితో ఏమి చేయలేదు. ఇదేంటి, మేము ఇంత భోగ విలాసాల్లో వస్తే ఈయన అసలు అడలిపోవాలి మమ్మల్ని చూసి, కానీ ఈయన తలదించుకొని పట్టించుకోవట్లేదండి. అప్పుడు అలీ రజియల్లాహు అన్హు అంటారు, మీ గెటప్ మార్చుకొని వెళ్ళండి, ఆయన చూడటం మీకు ఆశ. మామూలు డ్రెస్సులో వెళ్తారు, ఆ కూర్చోండి అని చెప్పి పలకరిస్తారు. మనం ఏం చూస్తున్నాం? రోజు అదే చూస్తున్నాం, రోజు అదే. మన యొక్క కళ్ళు, బా ఏం కారు అండి, ఏం బిల్డింగ్ అండి, బా ఏం నగలండి. ఆడవాళ్ళు కూడా చూడండి, ఫంక్షన్స్లో ఎప్పుడైనా బా ఏం నగలు. అదే మన దృష్టి ఎప్పుడు కూడా మనకంటే పై స్థాయికి ప్రపంచంలో ఎవరు వెళ్ళారు వాళ్ళే చూస్తూ ఉంటాం, ఇదే రోజు చూస్తూ ఉంటాం, ఇదే వింటూ ఉంటాం. కళల్లో కూడా అదే వస్తూ ఉంటుంది, మైండ్లో కూడా అదే ఉంటుంది. దాంట్లో సక్సెస్ అనుకుంటున్నారు, అది సక్సెస్ కాదు, అది సక్సెస్ కాదు. అది సక్సెస్ అయితే ఖారూన్ సక్సెస్ అవ్వాలి, ఖారూన్ సక్సెస్ అవ్వాలి. వాడి యొక్క ధనము మోయటానికి ఒక 60 లేదా 80 గాడిదలు ఉండేవంట. ధనము యొక్క తాళపు చెవులు మోయటానికి, తిజోరి, వాడి యొక్క లాకర్ తాళపు చెవులు మోయటానికి అన్ని గాడిదలు ఉండేవి. ఎంత ధనం ఉండేది? సక్సెస్ అవ్వడు లేదు. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఎవరైతే ఫజర్ నమాజ్ యొక్క సున్నత్ చదువుతారో ప్రపంచంలో అందరికంటే పెద్ద కోటీశ్వరుడు అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయనకి తెలుసు దాని విలువ ఏంటో. ఆయన చూసి వచ్చారు అల్లాహ్ యొక్క మార్గంలో నడిచే వారి విలువ ఏంటో.
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందుకే ప్రపంచాన్ని పట్టించుకోలేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనకు అన్నాడు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఉహుద్ పర్వతం బంగారం చేసేస్తాను, ఇప్పుడే మీరు చెప్పండి. అల్లాహ్ వద్దు, ఉహుద్ పర్వతం బంగారం వద్దు, కానీ తౌబా తలుపులు నా జాతి వారి కొరకు తెరిచి ఉంచాం చాలు. చూసారా ఏమడిగారు ఆయన? ఎందుకంటే అదంతా తిని అరగదీసేసి మళ్ళా ఒకరిపై ఒకరి కొట్టుకుంటారు. వద్దు, అందుకే ఉహుద్ పర్వతం వద్దు. మరేం కావాలి? అల్లాహ్ తౌబా తలుపులు, పశ్చాత్తాపం తలుపులు తెరిచి ఉంచాలి. అల్లాహు అక్బర్. మక్కా ముష్రికులు అన్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ మక్కా బాగా ఇరుకైపోయింది కదా, ఈ మక్కాని విశాలం చేయి, ఇందులో నదులు ప్రవహించాలి, పంటలు పండాలి, ఇదిగో ఈ సఫా మరవా ఉన్నాయి కదా, బంగారం చేసి మేము నమ్ముతాం. సార్ మైండ్లో ఎప్పుడు ఎందుకు అది వస్తుంది? రోజు అదే చూస్తుంటాడు వాడు, అదే వింటుంటాడు, మరికేం వస్తుంది? కళలో కూడా అదే వస్తుంది, నిద్రలో లేపడు అదే అంటాడు. కాబట్టి అల్లాహ్ అన్నాడు, సరే నువ్వు అడిగింది ఇచ్చేస్తాను, మక్కాలు అన్నీ ఇలా చేసేస్తాను, కానీ వారు విశ్వసించకపోతే వారిపై శిక్ష వస్తుంది. వద్దల్లా, వద్దయితే. కాబట్టి అల్లాహ్ సూర్య జుఖ్రుఫ్లో ఏమన్నాడు? అందరూ ఒకలాగే మారిపోతారనే విషయం కనుక లేకపోతే, అందరూ ఒకలాగే మారిపోతారనే విషయం కనుక లేకపోతే, రహ్మాన్ని నమ్మని కాఫిర్లను, ఈ భూమిపై అల్లాను నమ్మని కాఫిర్లను వెండి కప్పులు ఉన్నటువంటి ఇల్లులు ఇస్తాను, వెండి నిచ్చెనలు ఉన్నటువంటి మెట్లు వెండివి, కప్పు స్లాబ్ వెండిది ఇస్తాను. అంటే స్లాబే వెండిదంటే, మెట్లే వెండిదంటే, ఇంకా గోల్డ్ ఎలా ఉంటాయి? బంగారం ఉంటుంది. లోన వారి యొక్క ఫ్లోర్ ఎలా ఉంటుంది? వజ్రాలది ఇస్తాను అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అందరూ ఒకలాగే అయిపోయే విషయం కనుక లేకపోతే, అలా ఇస్తే కాఫిర్లకు అందరూ ఏమవుతారు? కాఫిర్లు అయిపోతారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకే ఈ ప్రపంచానికి ఏం మాత్రం విలువ ఇవ్వలేదు. మరియు అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, ఒకవేళ ఈ ప్రపంచము నా దృష్టిలో ఈగ రెక్కంత విలువ ఉన్న, ఈగ కాదు, రెక్క, దోమ కాదు, దోమ రెక్కంత విలువ ఉన్న, దోమే చిన్నది, దోమ రెక్కంత విలువ ఉన్న ఈ ప్రపంచము నా దృష్టిలో అల్లాహ్ అంటున్నాడు, కాఫిరికి ఒక గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వనంటున్నాడు. ఒక గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వనంటున్నాడు. ఈ దోమ రెక్కంత విలువ కూడా లేదు ఈ ప్రపంచం నా దృష్టిలో అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, భూలోక జీవితము, పరలోక జీవితము ఉదాహరణ ఏంటో తెలుసా? బంగాళాఖాతం మనకు దగ్గరే ఉంది, సముద్రము, ద బే ఆఫ్ బెంగాల్. బంగాళాఖాతములో చేతి వేళ్ళు ముంచండి, ఎంత నీళ్ళు అంటుకుంటాయో అది ఇహలోక జీవితం. సముద్రాల్లో ఎంత నీళ్ళు ఉంది? పరలోక జీవితం. అల్లాహు అక్బర్. కానీ మనం రోజు ఏం వింటున్నాం, ఏం చూస్తున్నాం? అదే మాకు కళలు వస్తాయి, అదే ఆలోచనలు వస్తాయి, ఎక్కడికి వెళ్ళినా అదే టాప్, బస్సులో అదే టాప్, ట్రైన్లో అదే టాప్, ఫంక్షన్ హాల్లో అదే టాప్, మస్జిద్లో కూడా అదే టాప్, ఖబరస్థాన్లో కూడా అదే టాప్, శ్మశానంలో కూడా, ఖబరస్థాన్లో కూడా అదే టాప్, ఇంట్లో కూడా అదే, బయట కూడా అదే, కుటుంబంలో, వంశంలో, అందరిలో కూడా అదే టాప్. మీ వాడు ఎక్కడికి వెళ్ళాడు? అమెరికా వెళ్ళాడు కదా, మా వాడు లండన్కి వెళ్ళాడండి, అబ్బో అదే టాప్. అదే వింటూ ఉంటాం, అదే చూస్తూ ఉంటాం. మనకి మైండ్ ఏమొస్తుంది? అదే వస్తుంది. కళల్లో ఏమొస్తాయి? అదే వస్తాయి. మన జీవితంలో మనం సుఖంగా ఉండలేము. ఎప్పుడు అదే ఆలోచన, అదో రకమైన జీవితం అయిపోతుంది వాడికి. కాబట్టి అసలేంటి, నువ్వు పిసల వైపు ఎందుకు వెళ్తున్నావు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆయతంలో చెప్తున్నాడు. అల్లాహ్ అనువనువు కణకణము తెలిసినటువంటి మహాజ్ఞాని. కాబట్టి ఇలా ఉంటుంది సుమా, ఇలా ఉంటుంది సుమా, జాగ్రత్త పడండి.
అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన ప్రవక్త ద్వారా తెలియపరుస్తున్నాడు. అందుకే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి తన ఇంటిలో పడుకుంటున్నారు. ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు వచ్చారు. అక్కడే ధారాళంగా ఏడుస్తున్నారు, కన్నీరు కారుస్తున్నారు. ఉమర్, ఏమైంది? ఓ ప్రవక్త, నీ వీపుపై ఈ చేప, ఖర్జూరపు చేప యొక్క మచ్చలు ఉన్నాయి. మీ ఇంట్లో ఒక మట్టి పాత్ర ఉంది, ఒక చర్మపు సంచి ఉంది, నీళ్ళది తిత్తు. ఇలాంటి జీవితం మీరు గడుపుతున్నారు ప్రవక్త. నేను కైసర్ కుస్రా రోమన్ పారసిక సామ్రాజ్యాల్లో వెళ్ళాను. వారి యొక్క విలాసము, వారి జీవితాన్ని చూసి ఆశ్చర్యపోయాను. వారికంటే మీరు ఎంత గొప్పవారు ప్రవక్త? మీ జీవితం ఏంటి? అందుకే నేను చెప్తున్నాను. ఉమర్ విను, అద్దునియా సిజ్నుల్ ముమినీన్ వ జన్నతుల్ కాఫిరీన్. ఉమర్ విను, ఈ ఇహలోకము విశ్వాసులకు జైలు లాంటిది, పరలోకము విశ్వాసులకు జన్నతు, స్వర్గం. ఎవరు చెప్తున్నారు? సకల ప్రవక్తలకు నాయకుడు ఇమాముల్ అంబియా ఈ విషయాన్ని చెప్తున్నారు. ఉమర్ తౌబా చేసుకుంటున్నారు, పశ్చాత్తాపం వేడుకుంటున్నారు. చూసారా ఎందుకు ఉమర్కి ఆలోచన వచ్చింది? అది చూశారు ఉమర్ తన కళ్ళతో, అది విన్నారు, అదే ఆలోచన కళలో కూడా అదే వస్తుంది. చూసారు, పెద్ద పెద్ద వ్యక్తులకే రాకపోతే వస్తుందంటే మనకెందుకు రావు? వస్తుంది. అదే వాతావరణంలో, అదే తిరగల్లో మనంతా తిరుగుతున్నాము కాబట్టి అదే ఆలోచన. ఇంకా నమాజ్కి ఎవరు వస్తారు? ఇంకా జకాత్ ఎవరు ఇస్తారు? హజ్ ఎవరు చేస్తారు? అల్లానే నమ్ముతారు. ఎవరో రిటైర్ అయిపోయిన వాళ్ళు, పనికిరాని వాళ్ళందరూ చెత్త వచ్చి ఇక్కడ కూర్చుంటారు అంతే. రేపో మాపో టికెట్ కన్ఫర్మ్ అయిపోయిందండి, రేపో మాపో వెళ్ళాలి. ఎందుకంటే 60 దాటితే, 60 దాటితే మనం రెడ్ లైన్ దాటేసినట్టే. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఉమర్ ఉమ్మతి సిద్దీన సన ఇలా 70 సన. నా ఉమ్మత్ యొక్క వయసు 60 నుండి 70 అన్నారు. 60 దాటిందంటే టికెట్ కన్ఫర్మ్. ఫ్లైట్ ఎప్పుడు వస్తే వెళ్ళిపోవాలి. వెయిటింగ్ ఫర్ జర్నీ, వెళ్ళటానికి వెయిటింగ్లో ఉన్నాను కదా. అయినప్పటికీ అప్పటికి కూడా ఇంకా కోరికలు ఉంటాయి, ఏవేవి ఉంటాయి ఆలోచన, ఇంకా అప్పటికి కూడా అల్లాహ్ కాపాడు కాక. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మానవుడు వృద్ధుడైపోతాడు కానీ వాడిలో 2 యవనంగా ఉంటాయి. ఇంకా బ్రతకాలనేది, ఇంకా సంపాదించాలనేది ఇంకా యవనంగా ఉంటాయి అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందుకే అన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో నేను దువా చేసి ముగిస్తున్నాను. అల్లాహ్ ఖురాన్ మరియు హదీస్ రెండో చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాన్ని తెలియని వారి వరకు అందించి భాగ్యాన్ని సాధ్యం కాక. అల్లాహ్ ఇహలోక జీవితము ఎలాంటి జీవితమో కళ్ళకు